అందరికీ నమస్కారం అండి. మా కుటుంబంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పోచమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవారి చల్లకుండల కార్యక్రమం, అలాగే కాలభైరవ స్వామి దర్శనం విశేషాలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. మా మంథని ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న ఈ పవిత్ర సాంప్రదాయం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మా మంథని గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి, ఇంకా మదన పోచక తల్లికి, వీళ్ళందరికీ కూడా చల్లకుండలు సమర్పించడం జరిగింది. ఇంకా మంథనికి సమీపంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో కొలువై ఉన్నటువంటి కాలభైరవ స్వామికి కూడా గారెల దండ సమర్పించామండి. పూజా కార్యక్రమాలు నిర్వహించి గారెల దండ కూడా వేశాము. ఈ చల్లకుండల కార్యక్రమాన్ని సాధారణంగా గురువారం మరియు ఆదివారం ఈ వారాలలో మాత్రమే నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేయాలి. తర్వాత 6 మంది ముత్తైదువలను మన ఇంటికి ఆహ్వానించాలి. వాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు బొట్టు ఇవ్వాలి. తర్వాత గడప గడిగి గడప మీద పసుపు కర్ర వేసి పప్పు పానకం కూడా వేయాలి. ముత్తైదువులందరికీ కూడా పప్పు పానకం పండు యథాశక్తి దక్షిణ తాంబూలాదులు సమర్పించి దండం పెట్టుకోవాలి. చిన్న సైజులో ఉండే ఒక 3 కొత్త కుండలను అయితే కొనుక్క రావాలండి. వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ వత్తి వస్త్రంతో అలంకరించాలి. మడితోటి కొన్ని నీళ్లు నింపి ఆ నీళ్ళల్లో వేప కొమ్మలు వేసి చల్ల కానీ పెరుగు కానీ ఏదో ఒకటి ఆ కుండలలో వేయాలి. వేసి అది కడుపు సలన అని చెప్పేసి ముత్తైదువల చేతికి ఇచ్చి అమ్మవారికి సమర్పించమని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది మా మంథని ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక పవిత్ర సాంప్రదాయం. అయితే సాధారణంగా ఈ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే నిర్వహిస్తారండి. అయితే ప్రస్తుతం ఎవరి వీలును బట్టి వారు సంవత్సరంలో ఇతర సమయాల్లో కూడా ఈ పూజను నిర్వహిస్తున్నారు. మేము కూడా మా కుటుంబ సభ్యుల సౌకర్యాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. తరువాత ఎగ్లాస్పూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామికి కూడా గారెల దండ సమర్పించడం జరిగింది. ఈ రోజైతే చల్లకుండలు మంథనిలో కొలువై ఉన్న అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు, అలాగే పోచక తల్లి, ఇంకా మనం ఎగ్లాస్పూర్ వెళ్ళే రూట్లో ఎడమవైపు ఉంటుందన్నమాట మదన పోచక తల్లి ఆలయం. ఆ అమ్మకు కూడా ఈరోజు చల్లకుండ కార్యక్రమాన్ని మనం సమర్పించడం జరిగింది. తర్వాత ముత్తైదువులందరూ కలిసి అమ్మవారి ముందు సౌందర్య లహరి పారాయణం కూడా చేశారు. అనంతరం భోజన ఏర్పాట్లు చేసి ప్రసాదాన్ని అందించాము. మంథని సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చల్లకుండల కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా తిలకించండి. మరి అందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
वाग्मिकी शुभमङ्गलम् तुहिनगिरिकन्यका जयमङ्गलम् शम्भुहृत्पालिका शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलं नित्यशुभमङ्गलम्